నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జీ, నాయకులు అరెస్ట్. ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీ చార్జీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్టులను నిరసిస్తూ ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజ్ విద్యార్థులపై లాఠీ చార్జీలకు బాధ్యత వహించారని శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పాయిడాకుల అశోక్ మాట్లాడుతూ విద్యార్థులపై బలప్రయోగం, నాయకుల అరెస్టులు కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. వారిపై నమోదైన కేసుల్లో ఉపసంహరించుకోవాలని, నాయకులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ తుర్సా చందే. నీట్ పరీక్షా పత్రాల లీకేజీతో ఈరోజు భారతదేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఆందోళనగా ఉంటే దాన్ని నిరసిస్తూ ఢిల్లీలో వేలాది లక్షలాది మంది విద్యార్థులు మరియు మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు శాంతియుత వాతావరణంలో నిరసన వ్యక్తం చేస్తుంటే దాన్ని భగ్నం చేస్తూ ఒక కుట్రపూరితంగా ఒక భయాందోళనగా విద్యార్థులని, వేలాది మంది విద్యార్థులని తలను పగలగొట్టి వేలాది మంది మా అక్కా చెల్లెల మీద దాడులు చేస్తూ మా ప్రియతమ నాయకుడిని కూడా అరెస్టు చేసి ఒక భయాందోళనమైన వాతావరణాన్ని నిన్న సృష్టించడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఈరోజు మేము ములుగు జిల్లాలో ఈ యొక్క శాంతియుతంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, బీజేపీ ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్తుతోటి మీరు ఆటలాడుకోవడం ఇది సరైన పద్ధతి కాదు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడైతే పరిపాలిస్తున్నదో ఆ రాష్ట్రాల్లో మాత్రమే ఈ యొక్క పేపర్ లీకేజీలు జరిగినాయి. వేలాది మంది విద్యార్థులు ఈరోజు రోడ్డు మీద పడ్డారు. లక్షలాది మంది జీవితం అల్లకల్లోలం అయిపోయింది. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మేము ఒక్కటే కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. వారి ఈరోజు ఈ పరీక్షల వల్ల ఎంతమంది అయితే విద్యార్థులు వారి భవిష్యత్తును కోల్పోయినరో వారికి న్యాయం జరగాలి. చనిపోయిన విద్యార్థులందరికీ ₹1 కోటి ఎక్స్గ్రేషియాతో పాటు వారి యొక్క కుటుంబాలకు జాబ్ని కల్పించాలి. వారందరికీ న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాల నుంచి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మా ప్రియతమ నాయకుడు మా రాహుల్ గాంధీ గారు నిన్న లక్షలాది మంది విద్యార్థులతో కలిసి ఒక ధర్నాలో పాల్గొంటే ఆయన మీద దాడి చేసే విధంగా ఆయనని గుంజుకుపోతూ పోలీసులు వ్యవహరించిన తీరుని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన, పేదల పక్షాన, విద్యార్థుల పక్షాన, రైతుల పక్షాన నిలబడుతుందని మరొక్కసారి తెలియజేసిండ్రు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ని, మీ యొక్క కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ యొక్క సంఘటనకు బాధ్యత వహించి రాజీనామా చేయాలి. నిన్న జరిగిన ఒక దాడులకు సంబంధించి వేలాది మంది విద్యార్థుల మీద మీరు దాడి చేసిన దానికి దేశవ్యాప్తంగా క్షమాపణలు చెప్పి మీ యొక్క హోమ్ మినిస్టర్ కూడా రాజీనామా చేసి మీకు చేత కాకపోతే మీరు గద్దె దిగండి. కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుందని మేము తెలియజేస్తున్నాం.